పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎడ్వర్డ్ ట్యాంక్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బోట్ షికార్ని ప్రారంభించి కొద్దిసేపు బోట్లో తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో జిల్లా కలెక్టర్ చొరవ అభినందనీయమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాప ఉన్నారండి అక్కడ సరిపోద్దు. కారు పట్టుకు వచ్చింది. హాయ్ అమ్మ ఎవరన్నా సార్ వెల్కమ్ సార్. లయన్స్ క్లబ్ ఈరోజు మన భీమవరం పట్టణంలో ఎడ్వర్డ్ ట్యాంక్లో ఆధునీకరణ చేసి బోట్ షికార్ కూడా కలెక్టర్ మేడం గారి చేత ప్రారంభించడం జరిగింది. దీనికి జూపూడి సంజయ్ వాళ్ళు 52 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునీకరణ చేశారు. రోటరీ క్లబ్ వారు మన మున్సిపాలిటీ నుంచి 5 లక్షలు ఒకటి 5 లక్షలు ఒకటి టాయిలెట్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇవన్నీ చేసి భీమవరం పట్టణాన్ని ఆధునీకరణ చేయాలి, భీమవరం పట్టణం అభివృద్ధి పరచాలి, హెడ్ క్వార్టర్స్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ రావాలని ఆలోచన చేసి మన కలెక్టర్ మేడం గారు చొరవ తీసుకుని ఈ పార్క్ అభివృద్ధికి వారు ముందుకు వచ్చి ఈ డోనర్స్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. దీనివల్ల సాయంత్రం సమయంలో పిల్లలు ఆడుకోవటానికి, బోట్ షికార్ చేయటానికి అనుకూలంగా ఉంటుంది. పట్టణ నడిబొడ్డులో ఉంది. ఇది చాలా అనుకూలమైన కార్యక్రమం చేయటానికి బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఈ పార్కు అభివృద్ధి చేయటం జరిగింది. దీన్ని అందరూ పట్టణ ప్రముఖులు, ప్రజలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. 2 రోజులు సంక్రాంతి ఉంది. సంక్రాంతి తోటి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇక్కడ ఆరిజిన్ ఉన్న వారంతా కూడా మన భీమవరం పట్టణానికి తరలి వస్తారు ఫ్యామిలీస్తో. పిల్లలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఎడ్వర్డ్ ట్యాంక్లో బోట్స్ని అమ్యూజ్మెంట్ కోసము స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని కోరుకుంటున్నాము. అలాగే భవ్య భీమవరం పేరుతో మనము భీమవరం పట్టణంలో అనేక డెవలప్మెంట్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ మధ్యన చూస్తే బివి రాజు ఫౌండేషన్ 1.5 crore తోటి అండర్ పాస్ పక్కన చిల్డ్రన్ పార్కు, లైబ్రరీ డెవలప్ చేయడానికి వచ్చారు. అట్లాగే ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వారు అక్కడ ఎస్ఆర్కేఆర్ రోడ్డు, వేగి రామకృష్ణరాజు రోడ్డు మీద ఇంచుమించు 80 lakhsతో వింటేజ్ లైటింగ్ అంతా కూడా పెట్టడం జరిగింది. అదే బాంబే స్వీట్స్ వారు గాంధీ గారి విగ్రహం చుట్టూ కూడా బ్యూటిఫికేషన్ చేశారు. వీటితో పాటు అనేక పార్క్స్ అంతా కూడా ప్రజల భాగస్వామ్యంతో మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఈరోజు ఈ ఎడ్వర్డ్ ట్యాంక్లో 52 lakhs వరకు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో జూపూడి శేఖర్ గారు, జూపూడి సంజయ్ గారు, తర్వాత రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు, మెంబర్స్ అందరూ కూడా సహకారంతో ఈ పార్క్ అంతా కూడా ఒకప్పుడు రావడానికి కూడా ఇబ్బందిగా ఉండే ఈ పార్క్ని చక్కగా వాకింగ్ ట్రాక్ అది డెవలప్ చేసుకుని ఒక ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బోట్స్ స్టార్ట్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది.